హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. సో టుడే వీడియో వచ్చేసి నేనైతే జున్ను అయితే చేశాను. సింపుల్గా అయితే చేశాను. అందరూ సింపుల్గా చేస్తారులే. సో నార్మల్గా అయితే నేను చేసేది ఒక్కొక్కటి ఒక వెరైటీ కదా. సో నేను బెల్లం అయి కరగడానికి కూడా కొన్ని టిప్స్ అయితే చెప్తాను. సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో అయితే చూసేయండి. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మనకి పాలు అయితే మాత్రం ఒక గ్లాస్ అయితే తీసుకున్నాను. జున్ను పాలు ఒక గ్లాస్ తీసుకుంటే మనకి నార్మల్ పాలు ఉంటాయి కదా, అవి ఒక 2 గ్లాస్ అయితే సరిపోతాయి. 2 గ్లాస్ పాలు అయితే మిక్స్ చేసేసుకున్నాను. పాలు ఒకవేళ మనకి 3 డేస్ 4 డేస్ అలా ఉందండి అనుకుంటే 2 అయితే సరిపోతాయి. ఫ్రెష్గా అప్పుడే పాలు అనుకుంటే ఒక 3 గ్లాసెస్ అయినా వేసుకోవచ్చు. ఇందులోనే బెల్లం అయితే వేసేసాను. చాలామందికి బెల్లం కరగాలంటే టైం పట్టేస్తుంది కదా. సో అలా కాకుండా నార్మల్గా మనం కొంచెం వాటర్ పోసుకొని బెల్లం అయితే కరగబెట్టేసుకొని కొంచెం చల్లారాక ఆ బెల్లాన్ని పాలల్లో అయితే వేసేసుకోవచ్చు. ఆ విధంగా కూడా చేయొచ్చు. బెల్లం కరగాలంటే టైం పడుతుంది కదా ఇందులో. సో ఆ టిప్ అయితే యూస్ చేయండి, ఎవరికైనా యూజ్ అవుతాయి. సో నేను ఇది కూడా చూపించేసాను. ఇందులోనే కొంచెం సొంటి, యాలక్కాయలు అండ్ మిరియాలు 3 కూడా పౌడర్ చేసేసుకున్నాను. ఇంకా బెల్లం మనకి చిన్న మెట్ట ఎలా తగులుతాయి కదా, సో దానికోసమే నేనైతే వడకట్టేశాను. ఫైనల్గా ఇలా అయితే ఒక పెద్ద బాండీ లాంటిది పెట్టేసుకొని దాంట్లో స్టవ్ది ఉంటుంది కదా అదైనా పెట్టేసుకోవచ్చు, లేదా ఇంకేమైనా మీకు అందుబాటులో ఏవైతే ఉంటాయో ఏదైనా పెట్టేసుకొని ఇలా దాని మీద అయితే ఇది పెట్టేసుకొని మూత అయితే పెట్టేసుకొని ఒక 20 మినిట్స్ అయితే, మరీ హై ఫ్లేమ్లో కాదు లో ఫ్లేమ్లో అయితే మనము చేసేసుకోవచ్చు ఈజీగా. సో ఫైనల్గా తీసాక చూడండి మనకి జున్ను అనేది ఎలా రెడీ అయిపోయిందో. నేనైతే వేయడం తినేయడం కూడా అయిపోయింది. చాలా అంటే చాలా బాగా వచ్చింది, చాలా గట్టిగా. షాప్లో అమ్ముతారు కదా మనకి, అలా అయితే ఉంది. నేనైతే ఎక్కువ విజయవాడలో బీసన్ రోడ్లో అయితే ఇది ఎక్కువ తింటాను. సో ఆ ఫ్లేవర్ అయితే అనిపించింది తినగానే నాకు, ఆ టేస్ట్. సో ఫైనల్గా జున్ను అయితే ఇదే అండి. వీడియో కానీ